హాయ్ అందరికీ. పల్లవికి అయితే అస్సలు ఐడియా లేదు సంయుక్త వస్తుందని. రాధా గారికి అయితే చెప్పానులే గానీ, ఎన్నిసార్లు చెప్పారో అండి ఇద్దరు తీసుకురామనేసి పిల్లల్ని. అయితే అఖిల్‌కి హాలిడేస్ లేవు, మీ అందరికీ తెలిసిందే. అండ్ సంయుక్తని మేము హైదరాబాద్ పనున్నప్పుడు వచ్చినప్పుడల్లా తీసుకురావాలంటే పిల్లల్ని కుదరదు. సో, అందుకనే తీసుకురాట్లేదు. కానీ ఈరోజు ఎలాగో ఒక 2-3 డేస్ హాలిడేస్ ఉంటాయని ఫిక్స్ అయ్యి తీసుకొనొచ్చామనమాట. ఇక సంయుక్త అయితే బ్రష్‌లు అవన్నీ ఎతుకుతుంది. మేము వచ్చేసరికి 5:30 అయింది. మేము స్లీపర్ బుక్ చేసుకోలేదు కాబట్టి చాలా అంటే చాలా ఇదిగా నిద్ర అయితే జరిగిందండి. అంటే సగం కాళ్ళు నొప్పులతోనే సరిపోయింది మాకైతే. ఎళ్ళేటప్పుడైనా స్లీపర్ బుక్ చేసుకోవాలని ప్లాన్ అయితే ఉండే, చూడాలి. ఇక ఇక్కడ వచ్చేసి రూమ్‌లోకి వచ్చిన తర్వాత సంయుక్త అయితే బ్రష్ అవన్నీ కూడా తీస్తుందనమాట. శ్రీబాబుకి బాక్స్ కట్టాలి. సో, అందుకోసమే పల్లు అయితే కొంచెం బిజీగా ఉండే. రోజుటి కంటే ఒక పావుగంట, హాఫ్ అన్ అవర్ ముందే లేచిందనమాట. మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు ఆ టెన్షన్ అయితే కంపల్సరీగా మన బ్రెయిన్‌లో తిరుగుతూ ఉండి సరిగ్గా నిద్ర కూడా పట్టదుగా. ముఖ్యంగా ఆడోళ్ళల్లో ఈ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరికి ఉంటది కదండీ. నాకైతే పల్లు వాళ్ళ ఇల్లు చాలా చాలా బాగా నచ్చింది. రెంటెడ్ హౌస్ అయినా కానీ చాలా చాలా బాగుందనమాట. అండ్ తర్వాత చూడొచ్చు కిచెన్ కూడా చాలా చాలా బాగుంది. అయితే చాయ్ పెట్టేసిందండి. పొద్దున్నే మాకు చాయ్ తాగే అలవాటు ఉంటది కాబట్టి చాయ్ అయితే పెట్టింది. ఉన్న కిచెన్‌లోనే చిన్న చిన్న మినీ గార్డెన్ లెక్క మొక్కలైతే పెంచుకుంటుందనమాట. ఇక మాతో పాటు చాయ్ తాగటానికి పల్లు కూడా రెడీయే. ఎందుకంటే ఈ మాట అన్నాను ప్రత్యేకంగా నేనంటే, పల్లవి కాఫీ తాగటం తప్ప చాయ్ అన్నది తాగట్లేదంట. పెళ్లి కాకముందయితే ఎక్కువ చాయ్ తాగేదంట అన్నయ్యకి, వాళ్ళ ఫ్యామిలీకి. సో, కాఫీ అంటే ఇష్టం కాబట్టి చాయ్ తాగట్లేదు నేను. ఎవరైనా ఇలా వచ్చినప్పుడు పెట్టినప్పుడు చాలా ఫీల్ అవ్వుకుంటే హ్యాపీగా కూర్చొని తాగుతాను అనేసి అయితే చెప్తుంది. సో, తను పెట్టుకోలేక కాదు, బట్ ఇంట్లో ఒకళ్ళకి అది ఒకళ్ళకి ఇది ఎందుకని ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకోసం అనమాట. సో, ఇక్కడైతే నాకు మా వారికైతే చాయ్ ఇచ్చేసింది. సంయుక్తకు పాలు ఇచ్చింది. తను కూడా చాయ్ పెట్టుకొచ్చి, నిజం చెప్తున్నా హాఫ్ అన్ అవర్ పాటు చక్కగా కూర్చొని ముచ్చట్లు అయితే వేసేసుకున్నామండి. పడుకోమని చెప్తుంది కానీ బట్ పడుకోవటానికి ఇక మనం ఒకసారి లెగిస్తే నిద్ర ఎక్కడ పట్టిద్ది మార్నింగ్ టైంలో. సో, అదనమాట. నిద్ర వస్తున్నా కానీ కొన్నిసార్లు నిద్ర పట్టదు. అదేంటంటే మనకు ఉండేటటువంటి ప్రెజర్ వల్ల కొన్నిటికి. సో, ఇది చెప్తున్నాను అనుకోండి, మళ్ళీ మీరు ఏం ప్రెజర్ తీసుకుంటున్నావు తల్లి నువ్వు అనొచ్చు. అందుకనే ఇయన్నిటి కామెంట్ల గురించి నేను ఒక స్పెషల్ వీడియోలో మాట్లాడతాను. ఇప్పుడు నేను ఏం డిస్కస్ చేయాలి అనుకోవట్లేదు కామెంట్ల గురించి అనమాట. ఇక పల్లు వాళ్ళ చక్కగా ఇంటి ముందు ఇలా ప్లేస్ ఉంటది. దాంట్లోకైతే నెమళ్ళు వస్తున్నాయండి. ఎంత బాగున్నాయో చూడటానికైతే. అవే చూస్తున్నారనమాట. కూర్చొని ప్రశాంతంగా బాల్కనీలో వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ, ఆ నెమళ్ళు చూసుకుంటూ చాలా బాగా అనిపించింది. ఇక లోపలికొచ్చిన తర్వాత రాధా గారికి అయితే కాల్ చేశాననమాట. ఎందుకంటే ఇప్పటికే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చూసుకోలేదు. ఈ ఫోను లోపల రూమ్‌లో అయితే ఉందనమాట. ఇక మా వారేమో తీసుకొనొచ్చారు. రాధా గారు కాల్ చేశారని. తనకి నేను చెప్తున్నాను, ఇంకా మేము రాలేదు మా, బస్ పంచర్ అయింది అంటే, అయ్యయ్యో అలా ఎలా పంచర్ అయింది అది ఇది అనేసి అంటున్నారు. అయితే ఇక్కడ మేము బ్రేక్‌ఫాస్టే చేస్తున్నామండి అని పల్లు అంటుంది. అందుకే నేను అంతగా నవ్వేశాను అనమాట అక్కడ. పెసరగారెలు అయితే చేసిందండి. అది కూడా ఎలా ఏంటి అన్నది పల్లవి ఛానల్, నేటి మహిళ ఛానల్‌లో ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి ఛానల్‌ని. మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నేను ఎడమ చేత్తో తింటలేదు, కుడి చేత్తోనే తింటున్నాను కానీ ఫ్రంట్ కెమెరా వల్ల కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది మా వారిది నాది. సో, అది మాత్రం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మేము టీవీ చూసుకుంటూ ఇక్కడ గారెలైతే తింటున్నామనమాట. తర్వాత ఇక్కడ అట్లు కూడా వేసింది పల్లు. కొన్ని అయ్యి, కొన్ని ఇయ్యి లెక్క మేము తినేసి మేము ఇంటర్వ్యూ పర్పస్ మీద ఫస్ట్ స్టెప్‌కైతే వెళ్తున్నామనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత నాకైతే ఫుల్లు టెన్షన్ అండి. ఎందుకంటే వాళ్ళు టైం ఇచ్చింది 10:30కి. సో, 10:30 కల్లా మనం వెళ్ళిపోవాలి. కానీ ట్రాఫిక్ జామ్ అయ్యిందనమాట. నేను టెన్షన్ పడటం అన్నది ఏదైనా విషయంలో మామూలు విషయం కాదు. సో, దానివల్ల ఇంట్లో వాళ్ళని కూడా టెన్షన్ పెడతాను. ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెడితే బాగానే ఉండు, ఫ్రెండ్స్‌ని కూడా టెన్షన్ పెడతాను. అదే ఆటోలో వెళ్తే డైరెక్ట్‌గా బుక్ చేసుకొని 150 అయింది. వచ్చేటప్పుడు మెట్రో ఎక్కి, ఆటో ఎక్కి ఇలా 300 అయిపోయినాయి అనమాట ఛార్జీ అయితే. ఇక కొంచెం అంతా మాకు ఎక్కడైనా ఆకలి అనిపిస్తే తిననీకనేసి పల్లవి అయితే ఇచ్చిందండి లిటిల్ హాట్ బిస్కెట్స్. మేము మెట్రోలో తింటే అది కొంచెం రాంగ్‌గా తీసుకున్నారు. మేము కాగితాలు అవన్నీ ఆడ పడేస్తే తప్పు గానీ ఇంటికే తెచ్చుకున్నాం కదా, ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో, ఆకలైనప్పుడు పిల్లలు తినేటప్పుడు ఒకటి తీసుకున్నా తప్పేనేమో, అదేంటో నాకు అర్థం కాలేదు. సరేలేండి, పల్లవి ఈరోజు వెజ్ పులావ్ చేస్తుంది డిఫరెంట్‌గా. మీ అందరికీ వీడియో అయితే షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంది టేస్ట్, అందుకోసం అనేసి.
యాక్చువల్ గా వెజిటబుల్ రైస్ లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు నేను ఇంక ఇందులో కారం ఏమి వేయను. రెడ్ చిల్లీ పౌడర్, నో రెడ్ చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి. ఇది ఎంత పళ్ళు మిక్సీ జారు? 2300 అనుకుంటా మీరు తీసుకున్నప్పుడు. రీసెంట్ గా తీసుకున్నాం, వదిలిచ్చేది 2. అవునా? మీకు ఇది పేస్ట్ అవ్వకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. లేదా వాటర్ తాగుతాం కదా బయట బిస్లరీ, వాడి దగ్గర నుంచి ప్యాకెట్ టిన్ వస్తుంది మొత్తం అంతా. ఇప్పుడు తట్టాలి, చూపిస్తా. కొంచెం వాటర్ పోసేసి ఓకే. హోమ్ మేడ్ ఘీ నువ్వే ప్రిపేర్ చేసావా? నేనే చేస్తాను. అందులో ముందు జీడిపప్పు వేసుకుంటారు, కానీ ముందు జీడిపప్పు వేసుకోకూడదు. ఎందుకు? ఎక్కువ వేగిపోతాయనా? వేగిపోతాయని కాదు, ఫ్లేవర్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే. ముందు షాజీరా, మొగ్గ పువ్వు మీరు ఇట్లా చిన్న చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దగా అయినా వేయచ్చు. యూజువల్ గా నాకు బాబు ఉంటాడు కాబట్టి నేను ఇలా పెద్దగానే వేసేస్తాను. ఓకే. వాడు తీసుకుని తినలేడు కదా. తర్వాత చెక్క, ఇవి నా దగ్గర ఇవి కేరళ స్పైసెస్ బాగా ఎక్కువ ఉంటాయి, అందుకని తక్కువ వేస్తున్నా. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. మొగ్గ, ఏం పేరింది తెలియకుండా పోయింది, ఏం పేరిందో. యాక్చువల్గా ఇది వేయొచ్చు కానీ నేను వెజ్కి వేయను. ఓకే. నాన్ వెజ్కే వేస్తా ఓన్లీ. ఏంటది? ఏమంటారు? జాపత్రి, ఇలాచి, స్విచ్ చేసి వేసుకోవాలి, లేకపోతే ఢామ్ అంటది. తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టుకోవాలని. మా అమ్మ చూస్తే నువ్వు చెప్తున్నావా అనుకుంటది. ఇదేనా పళ్ళు గంటే? ఓకే. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి. మీకు అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులోనే ఉంటాయి. మీకు పచ్చిమిర్చి ఒక్కసారి వేసి చూస్తే, ఈవెన్ నాన్ వెజ్ లో అయినా పచ్చిమిర్చిలో కాకుండా ఈ పేస్ట్ వేసుకుంటే చేంజ్ అంటే తెలిసిద్ది. స్మెల్ ఇప్పుడు మనం తిప్పగానే స్మెల్ వస్తుంది. ఆయిల్లోకి ఇది మెల్ట్ అవుతుంది కదా. గ్రీన్ బటానీ ఫ్రై చేసుకొని తింటారు చూసిన, మనకి బేకరీలో దొరుకుతుంది. వాటిలో కలర్స్ వేసి ఫుల్ కలర్ వచ్చేటట్టు చేసి వేయించి ఉప్పు కారాలు కలిపి అమ్ముతున్నారు. స్నాక్ అంటున్నారా? ఇంత చాలారా? ఇంకొంచెం చిన్న ఇలా చేశారు. మొత్తం మనం ఏం వేసుకోవాలనుకుంటున్నామో అని. ఇప్పుడు వచ్చేసి స్వీట్ కార్న్ పీస్ వేసాను, ఆలు వేసాను, క్యాప్సికమ్ వేసాను, టమాటో, క్యారెట్. ఇప్పుడు ఇవి అందరికీ నచ్చవు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఫ్రోజన్ వేనా? అవి కూడా డైరెక్ట్ ఫ్రోజన్. ఓకే. చాలా మంది హెల్దీ కాదంటారు కానీ, బట్ నాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే మా బాబు ఎప్పుడు ఏం తింటానని అడుగుతాడో నాకు తెలియదు. సో నేనైతే ఫ్రోజన్ పెట్టుకుంటా దగ్గర. సాల్ట్, తినే పర్సన్స్ బట్టి, వండే క్వాంటిటీని బట్టి. మేము కొంచెం తక్కువ తింటాం కంపారిటివ్లీ. ఓకే. అందుకే వాటర్ వేసాక చూస్తాం మళ్ళీ. ఓకే. సాల్ట్ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా, అన్ని వేసాను, నన్ను వేయలేదని. ఇది ఊరికే వాటర్ వచ్చేస్తుంది కదా. టమాటా వేస్తే కొంచెం మగ్గాక కూరగాయ ముక్కలు వేసుకుంటే ఫ్లేవర్ వేస్తుంది. ఇప్పుడు కొంచెం కుక్ చేసుకోవాలి. మూత పెట్టేస్తే 5 to 10 minutes.
యాక్చువల్గా మీరు దమ్ చేయాలి అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇక్కడ వరకు చేసి దీనిలో కర్డ్ తీసుకుని కర్డ్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా మిక్స్ చేసేసి ఆ కర్డ్ ఇందులో వేసేసి కలిపేసి ఒక 2 minutes తర్వాత మనం ఆల్రెడీ 70% కుక్ చేస్తాం కదా రైస్, అది వేసేసుకోవాలి. బట్ ఇప్పుడు పులావ్ లాగా చేస్తాం కాబట్టి దమ్ పెట్టట్లేదు. ఓకే, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసేదా? డీప్ లో అది జిప్పర్ వస్తుంది. ఓకే, అదేది గ్రీన్ డీప్ వైపు పెట్టు, డీప్ ఫ్రిడ్జ్ ఇప్పుడు. ఓకే. దీనిలోనే ధనియాలు, జీలకర్ర కావాలంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు. ఇది షాహీ బిర్యానీ మసాలా బయట దొరుకుతుంది, మీకు కావాలంటే మీరు ఇంట్లో కూడా వేసుకోవచ్చు. నాకు ఎవరిస్ట్ వాళ్ళ ఫ్లేవర్ నచ్చుతుంది. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ చాలా వేసాం కదా, లవంగా, చెక్క అవి చాలా వేసాం కదా. సరిపోతుంది. కొంచెం మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుంటాం. ఇంకా వాటర్ వేసుకోండి. ఓకే, అంటే ఫ్లేవర్ మారిద్దా? బాగుంటుందంట. మన అర్థం ఇప్పుడు కడగకుండా ట్రై చేయి, నేను అదే అనుకున్నా. ఏదో వీడియోలో చూసా రీసెంట్ టైమ్స్ లో ఇట్లా కడగకుండా వేస్తున్నారు అని చెప్పి, ఒకసారి ట్రై చేద్దామని. ఏం వేస్తారు అలా కన్నా ఇలా రైస్కి మసాలా పట్టాక వేసుకుంటే బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే దీనిలో వాటర్ బదులు కొబ్బరి పాలైనా వేసుకోవచ్చు. టూ పోస్తారు కదా, నేను కడగలేదు కాబట్టి నా బియ్యం ఎంత డెలికేట్ ఎంత మందో నాకు తెలుసు కాబట్టి నేను ఈ క్వాంటిటీ పోస్తున్నా. యూజ్ చేసిన బియ్యం ఇది ఈ బ్రాండ్ బిగ్ బాస్కెట్ వాడి రెండు, ఇంకో పావు పోస్తాను. యాక్చువల్గా చాలా మంది మెత్తగా అయిపోతుంది కదా అనుకుంటారు. ఈ బియ్యం కెపాసిటీకి నాకు 2 పావు పడుతున్నాయి. కుక్కర్లో అయితే 2, ఇలా వండుతున్నాం కాబట్టి 2 పావు వేస్తాం. సో పావు వాటర్ పోసేస్తాం. మిక్స్ చేసేసి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేయడమే. సాల్ట్ చెక్ చేసుకోవాలి, ఇప్పుడు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే తగ్గితే ఇప్పుడు వేసుకోవాలి. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసేసాము. ఇప్పుడు ఫైనల్ గా నెయ్యి వేసేసి మిక్స్ చేసి మూత పెట్టేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. పుదీనా కొత్తిమీర కొంచెం ముందే వేయాల్సింది, మేము కొంచెం ముచ్చట్లు పెట్టేసి అది కొద్దిగా డిలే అయింది అంతే అన్నమాట. సో అది ఫ్రైలోనే వేయాల్సిందా పళ్ళు ఏగేటప్పుడు? ఓకే ఓకే, అదనమాట సంగతి. ఇంకే ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే మాడిపోతుంది అని భయం ఉంటుంది. వాటర్ సరిపోతుందా లేదా, సరిగ్గా దమ్ము అవుతుందా లేదా అని. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ప్యాన్ ఒకటి తీసుకొని, దోశ ప్యాన్ అయితే మాత్రం తీసుకోకూడదు. ఎందుకని? దోశ ఇలా అవుతారు కదా. ఓకే ఓకే, బాగుంది. ఇది నా దగ్గర ఎక్సెస్ ప్యాన్. ఓకే, అంటే వాడి తీసేసిన ప్యాన్స్ ఉంటాయి కదా, ఇలా ఒక 10 కానీ 15 కానీ మనకు వాటర్ ఉన్న దాన్ని బట్టి వదిలేస్తే రెడీ అయిపోతుంది. దగ్గరకు వచ్చిన తర్వాత మాడకుండా ఉంటాను. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద అయితే మొత్తం పెట్టేసి మేమైతే పెరుగు చట్నీ అండ్ రైస్ పెట్టుకొని అయితే తింటున్నామండి. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఫన్నీగా జరుగుతుందన్నమాట. మా వారు వేసే కుళ్ళు జోకులు ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసే, కానీ ఎందుకని పెట్టలేదంటే ఒక పక్క టీవీ కూడా మోగుతుంది, అందుకోసం అనేసి. శ్రీ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. మార్నింగ్ మా వారు అయితే బ్రష్ చేసేటప్పుడు శ్రీని కన్విన్స్ చేసి ఉంచాలని చూశారు. బట్ వాళ్ళ స్కూల్లో అయితే ఈరోజు ఫోటోషూట్ జరుగుతుందంట. సో మోడల్ ఫోటోషూట్ లెక్క, అది కనుక సెలెక్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనేసి ఇక వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఎలా జరిగింది అనేసి అడిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం అంతా సాడ్గా వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఎందుకంటే 4-5 days హాలిడేస్ అనేసరికి ఉంటుంది కదా పిల్లలు ఎవరికైనా. వాళ్ళ మమ్మీతో అయితే ఇక్కడ అంటున్నాడు ఇవాళ బాగానే ఉంది అండ్ తర్వాత ఫొటోస్ దింపారు అనేసి. ఒకవేళ ఆ ఫోటోషూట్ అంతా సక్సెస్ అయితే గనక శ్రీకర్వి మనమైతే చక్కగా బ్యానర్స్ లెక్క చూడొచ్చు. ఇక్కడ వచ్చి మేమైతే భోజనం అయిపోయిన తర్వాత గేమ్ ఆడుతున్నాం. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, కానీ ఆడే కొద్దీ ఒక మజా అయితే వచ్చింది ఈ గేమ్లో.
మీరు పల్లవి ఛానల్‌లో చూసే ఉంటారు. శ్రీకర్ అయితే ఇక్కడ పిరమిడ్ లెక్క అయితే పెడుతున్నాడనమాట. ఇక సంయుక్త అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా చేసేసింది గేమ్‌ని. మేమిద్దరం ఆడుకుంటూ ఒకానొక స్టేజ్‌లో ఎవరు ఓడిపోతామా అన్న ఫీలింగ్ వచ్చేసిందనమాట. నేను కూడా ఈసారి ఇలాంటియి ఎక్కడైనా బయట కనిపిస్తే ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లల మైండ్ సెట్‌కి చాలా హెల్ప్ అవుతుందనిపించింది. తర్వాత ఇక మేమైతే ఈవినింగ్ టైంలో అయితే లిటిల్ మంకీస్ అనే ప్లే ఏరియాకెళ్తున్నామండి పిల్లలిద్దరిని తీసుకొని. కొంచెం బోర్‌గా ఫీల్ అవుతున్నారనేసి. శ్రీని చూడమంటే ఇక ఇటు చూడాలా వద్దా అన్నట్టు చూసుకుంటా హాయ్ చెప్తున్నాడు. అయితే మా వారేమో బాయ్ చెప్పు అంటే, బాయ్ కాదు అంకుల్ హాయ్ చెప్పాలి అని చెప్తున్నాడనమాట. ఇక మనం షూ అంతా ఇప్పేసి సాక్సెస్ వేసుకొనైతే వెళ్ళాలండి. ఇక్కడ సంయుక్తకు కూడా నేను ఆ రోజు ఏసింది సాక్స్‌లే అనమాట. పల్లవియే ఇచ్చింది. నాకు తెలియదు కదా! ఇక ఇక్కడొచ్చేసి షూకి తీసుకోవాలి అనేసైతే అనుకుంటున్నాం. ఆ చెప్పులు కూడా తెగేటట్టున్నాయి అనేసి నేను ఆగాననమాట. అంతకు ముందుయి ఉన్నాయి గానీ సంయుక్త తొందరలో వచ్చేటప్పుడు చెప్పులేసుకొనొచ్చిందండి. అది గమనించగలరు. తర్వాత అయితే ఇక్కడ ప్లే ఏరియాకెళ్ళాక నేను, పల్లు అయితే అది పార్టీ ఏరియా అంట. అక్కడ బర్త్‌డే పార్టీస్, చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవచ్చంట. ఆ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. ఇక శ్రీకరు, సంయుక్త వచ్చేసి అక్కడ కూర్చొని వాళ్ళు గేమ్‌లు ఆడుకుంటున్నారండి. నాకేమో ఆ కార్ ఎక్కి వచ్చిన తర్వాత అదొక అన్‌కంఫర్ట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మీకు తెలుసు గదా! మనకు కార్ అన్నది పడదని. ఫ్యూచర్‌లో ఏంటా పరిస్థితి అనేసి భయమేస్తుంది నాకు కొద్దిగా. ఇక్కడైతే పిల్లలందరూ కలిసి ఆడుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే సంయుక్తకి ఇదంతా కొత్త ప్రపంచం. ఫ్రెండ్స్ అంటే ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్‌తో ఆడుకోవటం తప్ప ఇలాంటివి ఒకటి ఏటైనా సిటీకెళ్ళినప్పుడే మేము తీసుకురావాలనుకుంటాం. ప్రతిసారి కుదరదు గదండీ పిల్లల చదువుల నిమిత్తం. సో, ఈసారి హ్యాపీగా ఇదయ్యామనమాట. తర్వాత ఇక్కడ ఒక బేకరీ అనాలో, హోటల్ అనాలి, ఏమనాలో తెలియదు. అక్కడికి వెళ్ళామనమాట. మీరు చూసే ఉంటారు షార్ట్ వీడియోస్‌లో. నేమ్స్ అయితే మళ్ళీ నేను స్పెల్లింగ్ మిస్టేక్ యాడ్ చెప్తానని ఊకుంటున్నాను. తాటి బెల్లం కాఫీ అనేసి. సో, అది పల్లు వీడియోస్‌లో చాలా సార్లు చూసుంటారు. రీసెంట్ టైమ్‌లో తను ఎక్కడుంటది ఇదన్న అడ్రస్ కూడా సెండ్ చేసింది. ఒకసారి కావాలంటే చూడండి. అక్కడ మొత్తం గూడా మిల్లెట్స్‌తోనే ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తారు హెల్తీగా. అక్కడ ఫ్యాన్ గూడా ఎంత పెద్దగుందో చూపిచ్చేసాను గదా! ఇక మేమైతే ఫుల్‌గా తినేసైతే వచ్చాము. నైట్ అయితే ఇక పడుకుండిపోయాము. మార్నింగే లేవటంతోనే రాధా గారు వస్తానని చెప్తే, రాధా గారి కోసం అనేసి ఇక్కడ గారెలు అండ్ తర్వాత దేశీ వచ్చేసి స్టైల్ చికెన్ కర్రీ అయితే పల్లవి చేస్తుంది. అది కూడా నేను షేర్ చేసుకుంటాను. కానీ తర్వాత రాధా గారేమో అన్నయ్య ఆఫీస్‌కెళ్తున్నారు. కొంచెం లంచ్‌కొస్తాము. బ్రేక్‌ఫాస్ట్ కుదరదులే అనేసి చెప్పారు. తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేశాము. సో, ఆ వీడియో అంతా మీరు చూడొచ్చు. నేను 1, 2 డేస్‌కి సంబంధించిన వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. ఫుల్ ఎంజాయ్ చేశామండి. అయితే నేను ఎవరి ఇంటికెళ్ళినా ఖాళీగా కూర్చోను. వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఈ మాట ఎందుకన్నానో కొంతమందికి తెలుసు. చికెన్ గ్రేవీ దేశీ స్టైల్. యాహ్! ఇప్పుడు పల్లవి స్టైల్ ఎలా ప్రిపేర్ చేస్తుంది పల్లు అన్నది చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంది. ఓన్లీ ఆయిలేగా పల్లు? నెయ్యి అలాంటివి ఏం? ఓకే ఓకే ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటుంది. కరివేపాకు కూడా వేస్తుంది పళ్ళు నాకు చిన్న డౌట్. అంటే నేను పెట్టినప్పుడు అంటూ ఉంటారనమాట, అరిటాకులో నాన్ వెజ్ తినకూడదు, చికెన్లో కరివేపాకు వేయకూడదని. నేను చూశాను. అవును. అవును. ఓకే. యా, నేను విన్నాను. మా వదిన వాళ్ళు కూడా కొంతమంది వేస్తారు. సో కానీ మన సబ్స్క్రైబర్లో కొంతమంది చెప్తుంటే అందుకనే ఓకే ఓకే. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చికెన్ అయితే ఇక్కడ కడిగేసి పక్కన పెట్టేసుకుంది పళ్ళు. నాకు నీలో బాగా నచ్చేది ఏంటో తెలుసా, నువ్వు 10 దానికి వుడెన్ స్పూన్సే వాడుతున్నావు.
నేను అనుకుంటాను, తెప్పిస్తాను, పక్కన పడేస్తాను, ఈ లాస్ట్ బూజు వచ్చి బయట పడేస్తాను. లేదు, నాకు కొన్ని థింగ్స్ మీద ఒకటి ఉంటది, ఆటోమేటిక్ గా నా చేతులు అక్కడికే వెళ్ళిపోతాయి. ఓకే ఓకే. నీ జార్స్ అయితే చాలా చాలా బాగున్నాయి పళ్ళు. ఎక్కడ తీసుకున్నావు అవే? డిమార్ట్. అవునా? 199 3 జార్స్ అనుకుంటా నేను కొన్నప్పుడు. ఓకే. ధనియాలు, చెక్క, లవంగాలు వేసావు ప్రజెంట్ మసాలాకి, అండ్ యాలకులు వేయలేదా ఇంకా? ఓకే. ఫుల్ ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపో. జీలకర్ర అంటే పళ్ళు నువ్వు కర్రీలో నార్మల్గా వేయవా, పౌడర్లోనే వేసేసుకుంటావు? ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది కదా. మాకు మా ఇంట్లో వేరు, అత్తే వాళ్ళు కూడా జీలకర్ర నామించిన వాటర్. ఓకే. అమ్మ వాళ్ళు కూడా వాటర్. ఓకే. ఓన్లీ పౌడర్స్. నేను జీరా పౌడర్ కూడా తక్కువ యూజ్ చేస్తా. మా హస్బెండ్ వంట చేస్తే జీరా ఇస్తారు. ఓకే. ఇలాచి 2 సరిపోతాయి. కంప్లీట్. ఓకే, ఇది కూడా కంప్లీట్. అండ్ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నేను కేజీన్నర చికెన్ చేస్తున్నా. ఓకే. దానికి తగ్గ టేస్ట్, మీ టేస్ట్ ఫ్లేవర్ అలా. నేను అల్లం వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేస్తాను, అంటే ఎక్కువ వేస్తాను నేను. ఓకే. ఎందుకంటే మసాలాలు అవి తక్కువ వేస్తాను కాబట్టి. ఎవరు స్పైస్ తినేవాళ్ళు లేదు కదా ఇవాళ. అవును. కాకపోతే అందువల్ల ఏం చేస్తానంటే నేను కొంచెం సేపు ఇట్లా వాటర్లో ఉంచేస్తాను. ఓకే. ఫ్రెష్గా వచ్చిందైతే దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే టేస్ట్లో ఉంటుంది. ఓకే. బట్ మాకు ఆప్షన్ ఉండదు కాబట్టి ఆర్డర్ చేసేసుకుంటాం. ఓకే. ఒకసారి కడిగేసి వాటర్ పోసి అలా ఉంచాలి. కడగాలి. ఓకే. బట్ కంపారిటివ్లీ ఫ్రెష్ తో పోలిస్తే వీళ్ళు ఆల్రెడీ 2-3 టైమ్స్ కడిగిస్తాడు మనకి ప్యాక్ చేసేటప్పుడు. ఓకే. ఫ్రెష్ దాన్ని కడిగినంత కడగవసరం లేదు, కానీ బట్ మనకి సైకలాజికల్ గా ఒక ఫీల్ ఉంటుంది కదా దాని గురించి. ఓకే. దీంట్లో ఉప్పు, పసుపు అలాంటివి ఏమీ ఇప్పుడు వేస్తాం. ఓకే. పళ్ళు ఒక టిప్ చెప్పింది. ఈ వాటర్ అయితే మొక్కలు పోసుకోవచ్చు అంట, అంటే దేవుడికి సంబంధించినవి కాకుండా నార్మల్ గులాబీలు అట్లా. ఫస్ట్ ఓకే. కుక్క ఇద్దా పళ్ళు? కొంతమంది కారం తొందరగా వేస్తే ఇది అవ్వదు అంటారు. యాక్చువల్లీ చికెన్ లో సాల్ట్ వేయాలి లాస్ట్ కి. ఓకే. మేమైతే సాల్ట్, పసుపు ఫస్ట్ వేస్తాము. అది అదే చెప్తున్నా అనమాట, డిఫరెంట్ ఇక్కడ ఉంది అనేసి. పసుపు ఎంత ఎక్కువైనా వేసుకోవచ్చు పసుపు. మా వాళ్ళకి ఏంటంటే కర్రీ కొంచెం రెడ్ గా కనబడితేనే వాళ్ళకి ఓకే. ఓకే. మా అబ్బాయి షాప్ కి వెళ్ళమంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. అదొకటే ఆర్డర్ చేస్తే ఇప్పుడు నాకు రాదు. అవును. అందుకోసం ఇలా కూడా బాగుంటుంది యాక్చువల్గా. చికెన్ కొబ్బరి మంచి కాంబినేషన్. ఇది కొబ్బరి పొడి, నార్మల్ పచ్చి కొబ్బరి ఉన్న కూడా వేసుకోవచ్చు. ఓకే. జీడిపప్పు చాలా మంది చికెన్ లో జీడిపప్పు వేస్తారు కదా, పేస్ట్ లో అయితే బాగుంటుంది. చేస్తారు కదా. యాక్చువల్గా బాదం పప్పు కూడా చాలా బాగుంటుంది. అవునా? ఇంకోటి మనకి మార్కెట్ లో పుచ్చపప్పు అని దొరుకుతుంది, మనకి భోజనాల్లో అయితే అది వేసి చేస్తారు. ఓకే. ఫ్రై టైప్ లో దాంట్లోనా? సీడ్స్ లాగా ఉంటుంది, ఇలాగే పేస్ట్ చేసి వేసిస్తారు. ఓకే. దీనిలో కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడం మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్. ఓకే. మీ మిక్సీ ఎట్లా క్యాపబిలిటీ ఉంటుందో అలాగా. ఓకే. ఈ మసాలా లాస్ట్ లో వేసేది కాబట్టి అప్పుడు లాస్ట్ లో పొడి మసాలా కదా, లాస్ట్ లో తిప్పేస్తే స్మెల్ పాడకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడే చేసేసుకుంటే మళ్ళీ దాన్ని బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి స్మెల్ పోకుండా. ఓకే. సాల్ట్ 2 స్పూన్స్ తక్కువ తింటాం. ఓకే. ఓకే. చెక్ చేసుకోండి, మేబీ ఇప్పుడు నేను వేసే సరిపోకపోవచ్చు, తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని వేసుకుంటాం. పేస్ట్ అయిపోయిందా? పేస్ట్ రెడీ అయిపోయింది. అది కొంచెం టైమా, ఇప్పుడు వేసేయచ్చా? ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, ఒక 10 మినిట్స్ ఆగితే వేసేయచ్చు. ఓకే. కంప్లీట్ ఒక చట్నీ టైప్. యా, స్మూతీ లాగా అయిపోయింది. గసగసాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే.
ఇది మనం పేస్ట్ చేసాక వాటర్ వేయకపోతే అడగండి. ఓకే. ఇక్కడైతే చికెన్ కంప్లీట్ అయింది, ఓన్లీ గరం మసాలా యాడ్ చేయడమే. అండ్ ఇక్కడ వచ్చేసి గారెలు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చే గెస్ట్ల కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి. ముందు గారెలు తిన్నాక ప్రశాంతంగా కూర్చొని అప్పుడు లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి అన్నది ఆలోచించాలన్నమాట. అది సంగతి. మసాలా దాంట్లో ధనియాలు ఎక్కువ ఉన్నాయి, అమ్మ ఇంత మసాలా అనుకోకుండా, అది కూడా క్లారిటీ ఇస్తున్నా. ధనియాలు విడిగా వేయను, పౌడర్. ఎస్, జీరాలు ధనియాలు కూడా ఉన్నాయి కాబట్టి. అదే అదే అంటే మధ్యలో స్కిప్ కొట్టాను అనుకో, పళ్ళు తెలియదు కదా, అందుకని. నేను వెళ్ళే ముందు అయితే నా ఫ్రెండ్స్తో చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళాను. కానీ వెళ్ళిన 3 days వరకు వాళ్ళతో మాట్లాడుతున్నాననే కానీ బ్రెయిన్ అంతా ఒక చోట పెట్టుకొని మాట్లాడుతున్నాను అన్న ఫీలింగే వాళ్ళకి క్రియేట్ అయింది, నాకు క్రియేట్ అయింది. నిజం చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఎంజాయ్ చేసిన దాంట్లో కూడా టెన్షన్ ఎత్తుక్కొని ఎంజాయ్ చేశానేమో అనిపించింది. ఇక్కడ వచ్చేసి నిన్న పళ్ళు మేమైతే ఒక తాటి బెల్లం కాఫీ రెస్టారెంట్కో హోటల్కో వెళ్ళాం కదండి. అక్కడ నా కోసమని జీడిపప్పు హల్వా తీసుకుందనమాట, తాటి బెల్లంతో చేసింది. చాలా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి చికెన్ నగెట్స్ అంటారు కదా, అవి చేసింది. సో అవి అయితే మేము ముందు టేస్ట్ చేస్తున్నాము. ఇక రూమ్లో కూర్చొని జాలీగా మాట్లాడుకుంటూ మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట కాసేపు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే లంచ్ అన్నది చేస్తున్నారు. ముందు పిల్లలిద్దరికి పెట్టేసి తర్వాత మేము తిందాము అనేసి అనుకున్నాము. శ్రీబాబుని అడిగితే కొంచెం తర్వాత తింటానని చెప్పాడనమాట. అందుకోసం అనేసి నేనైతే చికెన్ వేసాను, వీడియో తీస్తున్నానని. రాధా గారేమో నేను పెడతానులే నువ్వు వీడియో తీసుకోపో అనేసి అన్నారనమాట. నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను. పల్లవి ఏమో గారెలు వేద్దాము అనేసి పిండి అయితే తీసుకొని వెళ్తుంది. మార్నింగ్ వీళ్ళు గారెలు తినలేదు కదండి, వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కదా, అందుకోసం అనేసి అనమాట. మేము కూడా తినేసి ఈవినింగ్ టయానికి రాధా గారు బాగా వీక్ అయిపోయారు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాం కానీ బట్ కొంచెం వీక్ అయ్యారు. అర్జున్ అన్నయ్యకి అయితే కాల్ చేసి రామంటున్నారు వాళ్ళని తీసుకొని వెళ్ళటానికి. అండ్ తర్వాత మమ్మల్ని కూడా మీట్ అవ్వటం కోసం అనేసి అనమాట. ఇక్కడ వచ్చేసి పళ్ళు అయితే కాఫీ తాగుతుందండి. తర్వాత అర్జున్ అన్నయ్య అయితే వచ్చారు చూడండి. అర్జున్ అన్నయ్య తను వచ్చేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. అందరికీ హాయ్ చెప్పేసి కాసేపు కూర్చొని మాట్లాడి నాతో. అండ్ తర్వాత అందరితో కూడా అన్నయ్య అయితే వెళ్ళారనమాట. నేను పళ్ళుకి అయితే ఇక్కడ వీడియో తీస్తుంటే వీళ్ళు నా వెనక వీడియో తీసుకుంటూ అయితే వస్తున్నారనమాట. అవునండి, నేను లావు ఉంటాను, అఫ్ కోర్స్ నేను లావే ఉన్నాను. నేను లావు ఉన్నంత మాత్రాన ప్రాబ్లం నాకు లేదు కానీ అందరికీ ఉంది. సో మా హస్బెండ్కి లేదు, మరి అందరికీ వస్తుంది ఆ ప్రాబ్లం. నేను సన్నబడాలి అనుకుంటాను. ఇప్పుడు ఉన్న 65 kgs ఇంకా నేను తగ్గట్లేదు, పెరగట్లేదు. అఫ్ కోర్స్ నేను మెయింటైన్ చేయగలుగుతున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇక్కడ ఒక చిన్న సంత అయితే జరుగుతుంది. ఆ సంతలో అయితే పల్లవి కూరగాయలు తీసుకుందామని వచ్చింది. సంయుక్తనేమో నాకు బెండకాయ కర్రీ అంటే ఇష్టం ఆంటీ అని చెప్పింది అనమాట. సో తన కోసం బెండకాయలు అని తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని రెసిపీస్ చెప్పిందంట, నాకు ఇవి ఇష్టం ఆంటీ అని అడిగినప్పుడు. సో అవి తీసుకోవటానికి అయితే పల్లవి వచ్చింది. నైట్ మేము డిన్నర్లోకి అయితే ఇడ్లీలే వేసుకున్నామండి. నేను కాదు, పల్లవియే చేసింది. ఎందుకంటే నా సిచ్యువేషన్ అలా లేదు. నేను మార్నింగ్ దాకా యాక్టివ్ ఉన్నాను కానీ రేపటి విషయం తలుచుకొని ఇవాళ నుంచే టెన్షన్ పడటం స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో అయితే నేను ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నన్ను అంజన్ అన్నయ్య తర్వాత పల్లవి దింపటానికి వచ్చారనమాట. వాళ్ళే మార్నింగే లేచి తర్వాత మాతో పాటు వచ్చారు. మరి నాకు అర్థం కాదండి, ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తే కొంతమంది నొప్పులు పడుతున్నారు అంటే మా ఆయన నా వెనక తిరిగినా నొప్పులు పడుతున్నారు. మాట్లాడదాం, అన్నిటినీ మాట్లాడదాం. సో టైం ఉంది, కొంచెం వెయిట్ చేయండి, నేను లాంగ్ వీడియో పెడతాను. ఇది తప్పుగా అనుకోవద్దు, నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి మాత్రమే నేను ఇది అయితే చెప్తున్నాను అనమాట. అన్ని కామెంట్లు నేను స్క్రీన్ మీద ఇస్తూ మాట్లాడుకుందాం, కొంచెం టైం ఇవ్వండి
అండి నాకు. ఎందుకంటే ఇవన్నీ కొంచెం సర్దుబాటు చేసి నేను మీ ముందుకొచ్చి కొన్ని మాట్లాడాలి. నేను ఆల్రెడీ చెప్పాను. వాటిలకి మీరు సాటిస్ఫై లేరు. ఇంకొన్ని చెప్తేనే మీరు బాగా సాటిస్ఫై అయ్యేటట్టున్నారు. మాట్లాడుకుందాం. ఇక్కడైతే నేను శారీ కట్టుకొని ఫైల్ తీసుకొని ఇంటర్వ్యూకెళ్తున్నాను. సంయుక్తనేమో బ్యాగ్‌లో వాటర్ బాటిల్ కొంచెం తినటానికైతే మా కోసం ఉప్మా చేసిందనమాట పల్లవి. అవన్నీ తీసుకొనైతే సంయుక్త వస్తుంది. ఇక అంజనన్నయ్య తర్వాతొచ్చి పల్లవితో పాటు సంయుక్త కూడా వెనక్కెళ్ళిపోయిందండి. నేను మా వారైతే దిగిపోయామనమాట.